ఈ వీడియో మీకోసమే. ఇంతకుముందు మనము జ్వరార్థస్య విరామగ్రహణాయ ఆ లెటర్ గురించి ఇంతకుముందు వీడియోలో వివరించున్నాం. ఇప్పుడు మనకి 9th క్వశ్చన్లో 4th అయినటువంటి సోదర్యాః వివాహార్థం విరామగ్రహణాయ అభ్యర్థన పత్రం. సోదరి యొక్క వివాహం కొరకు సెలవు కోరుతూ అభ్యర్థించుట. ఈ లెటర్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనకి ఇక్కడ కూడా రైట్ సైడ్ మనకి కడప, దినాంకాః, లెఫ్ట్ సైడ్ మనకి సవిధే మిక్కిలి విధేయతతో, ప్రాంశుపాలః ప్రిన్సిపాల్ గారికి, ప్రభుత్వ జూనియర్ కళాశాల లేదా ప్రైవేట్ జూనియర్ కళాశాల అని రాయొచ్చు. కడప, మాన్యాః విషయః విషయము విరామగ్రహణాయ అభ్యర్థనం. మనం ఇక్కడ ఉన్నటువంటి విరామగ్రహణాయ అభ్యర్థన అనేటువంటి పదాన్ని ఇక్కడ తీసుకోవచ్చు అన్నమాట ఈజీగా. తర్వాత మనం వచ్చేసరికి అహం మమ సోదర్యాః వివాహార్థం స్వగ్రామం గమిష్యామి. మనం ఫస్ట్ లెటర్లో అహం జ్వరేణ పీడితో భవామి అనేటువంటి పదాన్ని తీసేసి ఈ పదాన్ని యాడ్ చేసి ఫస్ట్ లెటర్తో కలిపి కూడా దీన్ని రాయొచ్చు. లేదు సెకండ్ లెటర్గా రాయాలి అని అనుకుంటే ఇట్లా రాయొచ్చు అన్నమాట షార్ట్కట్లో. అహం నేను, మమ సోదర్యాః నా సోదరి యొక్క వివాహార్థం వివాహం కొరకు స్వగ్రామం మా గ్రామానికి గమిష్యామి వెళ్ళాలి. అతః అందువలన కృపయా దయతో దినత్రయం 3 రోజులు డేట్ ఇచ్చేసి తహ నుండి పర్యంతం వరకు విరామం సెలవును దదాతు ఇది ఇవ్వండి అని భవంతం మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. మమ పూర్వపాఠాన్ నా యొక్క పూర్వపాఠములను మిత్ర సకాశాత్ మిత్రుని ద్వారా జ్ఞాత్వా తెలుసుకొని అహం నేను పఠిష్యామి చదువుతాను. సధన్యవాదం మిక్కిలి ధన్యవాదములు. భవతాం విధేయ ఛాత్ర మీ యొక్క విధేయత కలిగిన విద్యార్థి. మరి ఇక్కడ వచ్చేసరికి మనకి లెటర్లో ఎక్కువగా మిస్టేక్స్ ఏమేమి వస్తాయంటే ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్ ఖచ్చితంగా ఉండాలి. డాట్స్ చూసుకోవాలి. సోదర్యా విసర్గలు, వివాహార్థంలో డాట్, స్వగ్రామంలో డాట్, దినత్రయం డాట్ ఉండాలి, పర్యంతం డాట్ ఉండాలి, విరామం డాట్ ఉండాలి, మరి భవంతం అభ్యర్థి, ఇలా అహం మీద ఉన్నటువంటి డాట్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. ఆ డాట్ ఉండే మనకి అమ్మని పలుకుతాం అన్నమాట. విసర్గలు డాట్స్ అనేవి ఖచ్చితంగా లెటర్కి మెయింటైన్ చేయాలి. అలా అయితేనే ఇది కరెక్ట్ అవుతుంది అన్నమాట. మనకి జ్వరార్థస్య విరామగ్రహణాయ లేదా సోదర్యాః వివాహార్థం ఈ రెండింటిలో ఖచ్చితంగా ఒక లెటర్ని మనకి 9th క్వశ్చన్లో అడుగుతారు. కాబట్టి మీరు ఈ వీడియో చూసి ఇవన్నీ కూడా నేర్చుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీరు లైక్ చేస్తే ఖచ్చితంగా ఇతరులకు వెళ్తుంది కాబట్టి మొదటగా లైక్ చేయండి, ఓకేనా? మీ రిలేటివ్స్కి తెలియచేయండి. ఈజీ పద్ధతిలో మరి వాళ్ళు ఇవన్నీ నేర్చుకుంటారన్నమాట. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని స్క్రీన్ షాట్ పెడితే మీకు షార్ట్కట్ మెటీరియల్ కూడా నా దగ్గర ఉంటుందన్నమాట. అది మీకు సెండ్ చేయడం అనేది జరుగుతుంది.